లోన్ తెమ్మంటారా, లేకపోతే పిల్లకి టోపీ తెమ్మంటారా? అడుగుతారు ఎవరైనా? అడగరు. ఎందుకంటే బహుమానం అనేది చెప్పి తీసుకునేది కాదు, ఇచ్చేవారి ఉద్దేశాన్ని బట్టి ఉంటారు. కాబట్టి పిల్లల్ని కలిగించడం అనేది దేవుని ఇష్టం. ఆయన బహుమానం ఇస్తున్నాడు. ఆ బహుమానాన్ని దేవుని చిత్త ప్రకారంగానే మనం ప్రార్థన చేయాలి, కానీ ఇలా కావాలని అలా కావాలని అడగడానికి వీలు లేదు. కాబట్టి దేవుని చిత్తాన్ని ప్రకారంగా మనం ప్రార్థన చేసుకుంటే మరి ఆయన ఉద్దేశం ఏముందో అలాగే ఆ రీతిగా ఆ యొక్క పిల్లల్ని మనకి దేవుడు ప్రసాదిస్తూ ఉంటాడు. మరి ఒక చోట ఒక మాట రాయబడింది, కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. ఇప్పటికీ ప్రపంచంలో చాలా మందికి మనం భూమి మీదకి వచ్చాము, పెరిగాము, పెద్దయ్యాము, తర్వాత చదువుకుంటాము, ఉద్యోగాలు చేస్తాము, వివాహాలు చేస్తాము, వివాహం చేసుకుంటాము, వివాహం అయిన తర్వాత మరలా పిల్లలు కంటాము. ఆ పిల్లల్ని చదివించడం, వారి భవిష్యత్తు ఏంటి, వారికి ఏమేమి సమకూర్చాలి, ఇవే ఆలోచిస్తూ ఉంటాం. కానీ అసలు మనం భూమి మీదకి వచ్చినప్పుడు మనల్ని పుట్టించింది ఎవరు, మనల్ని కలగజేసింది ఎవరు అని ఇప్పుడు కూడా చాలా మందికి తెలియని స్థితిలో ఉన్నారు. కానీ బైబిల్ పరంగా మనం చూసినట్లయితే ఆయనే మనలను పుట్టించెను అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఎంత అద్భుతకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే, మరి తల్లి గర్భంలో 9 నెలలు తల్లి గర్భంలోనే మొదటిగా పిండముగాను, తర్వాత రూపు దాల్చుకొని 9 నెలలు అయిపోయిన తర్వాత భూమి మీదకి రావడం జరుగుతుంది. కానీ ఈ 9 నెలల్లో పిండముగా ఉన్నటువంటి ఆ పిండానికి ఎంత ఆశ్చర్యం అంటే, ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఈ 9 నెలల్లో కూడా ఆ పిండానికి చేతులు వస్తాయి, ఏళ్ళు వస్తాయి, కాళ్ళు వస్తాయి, కళ్ళు వస్తాయి, అన్ని అవయవాలు, గుండె, ఊపిరితిత్తులు, పేగులు, పాదములు, తల వెంట్రుకలు, కళ్ళు, కనురెప్పలు. ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఈ 9 నెలల్లో కూడా ఆ పిండగా ఉన్నటువంటి ఆ పిండంలో నుండి శరీరానికి కావలసినటువంటి ఆ యొక్క అవయవాలన్నీ కూడా ఎవరు సమకూరుస్తున్నారు? తల్లా, తండ్రా? కాదు, దేవుడే. అందుకని అంటున్నాడు, ఆయనే మనలను పుట్టించను. పుట్టించినటువంటి ఆ యొక్క పదములో ఒకటంకేసి కింద పుట్టినోట్లో రాయబడుతుంది. ఏంటంటే మనము సృజించుకొనలేదు, ఆయనే సృజించాడు. కాబట్టి కడుపులో 9 నెలలు ఉన్నటువంటి మనకి ఈ అవయవాలన్నీ సమకూర్చి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ అవయవాలన్నీ సమకూర్చబెట్టి ప్రాణం పోసి జీవం పోసి భూమి మీదకి పంపించినటువంటి దేవుణ్ణి మర్చిపోయి గ్రహించలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. కాబట్టి అనేక చోట్లకు పోయి సువార్త పెడుతూ సేవకులైనటువంటి వారు ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క శక్తివంతాన్ని సువార్త రూపంగా ఏ కార్యక్రమం పెట్టినా అందుకనే ఏం చేస్తారు? పుట్టినరోజైనా ఏదైనా ఏం చేస్తారు? ఖచ్చితంగా ప్రార్థన పెడతారు. ప్రార్థన ఉందంటే వాక్యం చెప్తారు. ఆ వాక్యం చెప్పి ఆ బైబిల్ గురించి తెలవలేనటువంటి ప్రజలకి దేవుడు ఏం చేస్తారంటే సేవకులైనటువంటి ద్వారా మీకు సువార్తను ప్రకటించి అసలు మనల్ని ఎలా కలుగజేశారు, ఎవరు కలుగజేశారు, ఈ సృష్టిని ఎవరు కలుగజేశారు, సృష్టిలో ఉన్నటువంటి వస్తువులన్నీ ఉచితంగా వాడుకుంటున్నాం, కానీ సృష్టికర్తను మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి మనం గమనించుకోవాలి. మనం భూమి మీదకి వచ్చిన తర్వాత చిన్నపిల్లగా ఉన్నప్పుడు తెలియదు, కానీ యవ్వన కాలం నుంచి వచ్చిన తర్వాత తెలివితేటలు వస్తాయి. తెలివితేటలు వచ్చిన తర్వాత ప్రతిదీ గ్రహించుకోవాలి. గ్రహింపు లేకుండా జీవితాన్ని సాగితే ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రతి వారు గ్రహించుకుని ఆ పుట్టినరోజు జరుగుతున్నటువంటి ఈ వేడుకలో
దేవుడు చెప్పిన ప్రకారంగా ఆయన్నే మనల్ని పుట్టించాడు కనుక మొదటిగా మనం తెలుసుకోవాలి. అలాగే మన కడుపును పెట్టిన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే తెలియపరచాలి. మనల్ని పుట్టించిన దేవుడు, ఆ దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా పిల్లలకి కంఠాపోషణగా ధరించాలి. చిన్నప్పటి నుంచే చెప్పాలి. దేవుడు అంతా మంచి రాయించాడు బైబిల్లో. మంచి విషయాలన్నీ నేర్పాలి, చిన్నప్పటి నుంచి నేర్పాలి. నేర్చుకుంటారా? పిల్లలు నేర్చుకుంటారా? ఎవరు మాట్లాడుతున్నారు? నేర్చుకోరా? పిల్లోడికి అమ్మ ఎవరో నాన్న ఎవరో తెలుసా? నానమ్మ ఎవరో, అక్కయ్య ఎవరో, తమ్ముడు ఎవరో తెలుసా? తెలియదు. మీరు చెప్పారు, నేర్చుకున్నారు. అలాగే అవన్నీ నేర్పుతారు కానీ దేవుని విషయాలు మాత్రం నేర్పట్లేదు. నేర్పలేని కారణం చేత, వారు నేర్చుకోలేని కారణం చేత లోకంలో ఉన్న వాటి వైపు వెళ్ళి ఏం చేస్తున్నారంటే దేవునికి వ్యతిరేకంగా తయారైపోతున్నారు. మీరే కనుక చిన్నప్పటి నుంచి దేవుని విషయాలు జాగ్రత్తగా వారికి నేర్పగలిగితే వారి మంచి ప్రవర్తనతోనూ చెడు అలవాట్లకు లోనవ్వకుండా మీ యందే దేవుని యందు భక్తి శ్రద్ధలతో మీ మాటలు చెప్పిన ప్రకారంగా మీ ఇష్ట ప్రకారంగా నడుచుకునే పిల్లలుగా తయారవుతారు. కాబట్టి ఆ బాధ్యత తల్లిదండ్రులదే. కాబట్టి గమనించుకోండి. మొట్టమొదట మనం దేవుడి మాట విన్నప్పుడు మన పిల్లలు మన మాట వినే అవకాశము ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో సాగర్ గారికి మరి చక్కగా మరి కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. మొదటి పుట్టినరోజుకి మరి చక్కగా దైవజనులందరినీ కాకేసుకొని ఎట్టి రీతిగా ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ సమయాన్ని దైవజనునికి ఇస్తా ఉన్నాను.